ఈరోజు మాతో పాటు సింగిల్ గా ఒక ఫ్రీడమ్ బర్డ్ గా మాతో పాటు ఎంజాయ్ చేసి సర్వైవ్ చేసిన ఒక మనిషి న్యూజిలాండ్ కి ఇప్పుడు ఏంటంటే వైఫ్ తీసుకొచ్చేయడం వల్ల ఇది ఫస్ట్ యానివర్సరీ అన్నట్టు. సో అన్ఫార్చునేట్ గా మాకు తెలిసింది, ఇంకా కోయిన్సిడెంట్ అంటే హాలిడేస్ ఈ మధ్యన. సో ఈ హాలిడేస్ సందర్భంగా ఏంటంటే మేము సర్ప్రైజ్ ఇద్దామనేసి కేక్ తీసుకొచ్చాము. సో సంతోష్ ఫ్రెండ్ అండ్ వైఫ్. సో భయ్యా ఇది ఫస్ట్ యానివర్సరీ. సో యానివర్సరీ జరుగుతుంటే రిపీటెడ్ మాకు తెలుసు యానివర్సరీ కోసం. సో కాకపోతే పెళ్లి మీద ఈ మ్యారేజ్ అంటే ఆల్రెడీ 1 year అయిపోయింది సర్వైవల్. సో అంటే ఎలా ఉంది, ఫీల్ ఎలా ఉంది మ్యారేజ్ తర్వాత? పెళ్లి చేసుకున్న వాళ్ళందరూ పెళ్లి చేసుకోవాలి తొందరగా. ఫ్యామిలీ లేదు, పెళ్లి చేసుకొని ఫ్యామిలీ ఇంటి దగ్గర ఉన్న వాళ్ళు తొందర తీసుకోవాలి. సో అంటే నీ ఫ్రస్ట్రేషన్ వచ్చేసి ఇప్పుడు మేము బాగా తిరిగేస్తున్నాము, నువ్వు సంఖ్యలో ఉన్నట్టుగా అన్నట్టుగా అనిపిస్తుంది. నేను వాడుతున్నా బాధలు, మీరు కూడా వాడాలి బాధలు అంటే మేము కూడా బాధలు పడాలనేసి. అంటే ఈ బాధల కోసం ఇప్పుడు మేము కేక్ తెచ్చాం. ఓకే రైట్. వన్స్ అగైన్ బ్రదర్ సంతోష్ బ్రదర్ శ్రీను. ఇదిగో ఈ రోజు దీనికి స్పాన్సర్ ప్రొడ్యూసర్ అంతా గోపి. డబ్బులు మేము చేసి పెళ్లి చేసుకుంటే బాధలే కాదు, హ్యాపీగా ఉంటది, సంతోషంగా కూడా ఉంటది. నా పేర్లోనే ఉన్నది, నా పేర్లో అది పేరు చెప్పడానికి మొత్తం అన్ని పాటలు అవి. సో ఇప్పుడు కేక్ కట్ చేయబోతున్నారు కపుల్స్. ఇలాంటి పెళ్లిళ్ళు మొదలు జరుపుకోవాలని మేము కోరుకుంటాం. పెళ్లి అంటే ఇలాంటి సేమ్ అంటే ఇలాంటి యానివర్సరీలు ఇంకా చాలా చాలా జరుపుకోవాలనేసి మేము కోరుకుంటున్నాం. కేక్ సైజ్ కూడా త్వరలోనే పెరగాలి. యానివర్సరీ కాకుండా ఫ్యూచర్ లో బర్త్డే కేక్ కూడా రావాలనేసి మేము కోరుకుంటున్నాం. మే గాడ్ బ్లెస్ అండ్ హ్యావ్ ఏ ప్లెజెంట్ ఫుడ్ ఫ్యూచర్. పెళ్లి మళ్ళీ shall we start? వెళ్ళిపోండి అలాగా. హ్యాపీ బర్త్డే కాదు కదా ఇది, హ్యాపీ యానివర్సరీ హ్యాపీ యానివర్సరీ. ఇలాంటి యానివర్సరీ చాలా చేసుకోవాలి. నెక్స్ట్ యానివర్సరీకి బర్త్డే కేక్ కూడా పక్కన ఉండాలి చిన్నది.